హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి శైవక్షేత్రానికి ట్రైన్ ద్వారా చేరుకోబోతున్నాం. మా ఇంటికి దగ్గరగా ఉన్న అనపతి రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ గా ట్రైన్ అందుబాటులో ఉంది. ముందుగా కార్ ద్వారా స్టేషన్ కి వెళ్లి అక్కడ నుంచి ట్రైన్ ఎక్కి శ్రీకాళహస్తి టెంపుల్ కి స్టార్ట్ అవుదాం. రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేము జర్నీ చేస్తున్న ఈ ఊరు పేరు అర్తమూరు. ఈ విలేజ్ లో కోళ్ల ఫారాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ నుంచి వచ్చే స్మెల్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు మనం అనపతి ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం. మనకు ఎదురుగా కనబడే శివుడి విగ్రహంలో ఒక ప్రత్యేకత ఉంది గైస్. అదేంటో గమనించి కామెంట్ చేయండి. రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయి కార్ పార్కింగ్ చేసేసి స్టేషన్ లోపలికి అయితే వచ్చేసాం. ఈ స్టేషన్ లో 2 ప్లాట్ఫామ్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఒకటి వచ్చే రైలు కోసం, మరి ఇంకోటి వెళ్లే రైలు కోసం. ట్రైన్ వచ్చే గ్యాప్ లో వాటర్ బాటిల్స్ అవి తీసుకున్నాం. ఆ టైంలో ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. మా సీట్లలో మేము కూర్చున్నాక మళ్ళీ వీడియో తీయడం స్టార్ట్ చేశాను. ట్రైన్ రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ పైన ఉంది. ఈ బ్రిడ్జ్ కి ఒక ప్రత్యేకత ఉంది. తెలియని వాళ్ళ కోసం మాత్రం ఈ విషయం చెప్తున్నాను. ఈ బ్రిడ్జ్ పైన ఉన్న రోడ్డు ద్వారా రాజమండ్రి నుంచి కొవ్వూరికి బస్సు లేదా కారు ద్వారా ఈజీగా ప్రయాణించవచ్చు. అదే విధంగా కింద ఉన్న పట్టాల నుంచి రైలు వెళ్లే విధంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేయడం జరిగింది. ఇకపోతే కింద ఉన్న గోదావరిలో కూడా భద్రాచలం వరకు పడవ ప్రయాణం చేయడానికి సులభతరం. మనకు ఆపోజిట్ లో కనిపించే బ్రిడ్జ్ వచ్చి కొవ్వూరు నుంచి కొంతమూరు వరకు కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఎట్టకేలకు మనం శ్రీకాళహస్తి చేరిపోయాం. రూమ్ తీసుకుని ఫ్రెష్ అయ్యి మన టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఈ రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ కి వెళ్ళడానికి ఆటోలు అందుబాటులో ఉంటాయి. ఆటో స్టార్ట్ అయింది. నైట్ టైం కదా, రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. మనకి లెఫ్ట్ సైడ్ లో కనిపించేదే శ్రీకాళహస్తీశ్వరుని ఆలయ గోపురం. గుడి దగ్గరికి వచ్చేసాం. గుడి ప్రాంగణంలో ఉన్న రూమ్స్ కోసం ట్రై చేద్దామని వెళ్ళాం. కాకపోతే ఆ రూమ్స్ 2 నెలల క్రితమే ఆన్లైన్ లో బుక్ అయిపోయాయని తెలిసింది. సరే అని చెప్పి బయటకు వచ్చి రూమ్ కోసం ట్రై చేస్తుంటే ఆ రేట్లు చూసి మతిపోయింది. కొంచెం ముందుకు వెళ్తుంటే రైట్ సైడ్ లాడ్జ్ కనిపించింది. డబుల్ బెడ్స్ ఉన్న రూమ్ ఇది. రూమ్ రెంట్ 1500 పర్ 12 అవర్స్ అని చెప్పారు. కాసేపు రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసాం. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మనకు కనిపించేదే గుడి ప్రాంగణం. ఈ టెంపుల్ టైమింగ్స్ చూసుకుంటే ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారి దర్శనం ఇస్తారు. ఈ గుడికి వచ్చిన వారు ముందుగా రాహుకేతు సర్పదోష నివారణ పూజల అనంతరం స్వామి అమ్మవారి దర్శనానికి వెళ్తారు. పూజకి కావాల్సిన సామాగ్రిని ఇక్కడ ఏర్పాటు చేయబడిన కౌంటర్ లో తీసుకోవచ్చు. పూజ సామాన్ల ఖరీదు 500 ఉంటుంది. పూజ అయిన అనంతరం స్వామివారిని దర్శనం చేసుకున్నాం. పంచభూత లింగాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన వాయులింగం ఇక్కడే ఉంది. గర్భగుడిలో ఉండే శివలింగానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. శివలింగానికి ఎదురుగా ద్వీపం నిత్యం రెపరెపలాడుతూ కనిపిస్తూ ఉంటుంది. వాయులింగంగా చెప్పబడే ఆ శివలింగం ఉచ్ఛ్వాస నిశ్వాసాల కారణంగా ఆ ద్వీపం రెపరెపలాడుతూ ఉంటుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఆలయం నుంచి బయటకు వస్తుంటే సాలీడు, నాగసర్పం, ఏనుగు బొమ్మలను గమనించాను.
తెలుసుకున్నాను. ఇక్కడ నాకు దొరికిన సమాచారం ప్రకారం ఈ దేవాలయానికి ఈ 3 మూగజీవుల కలయికతో ఏర్పడిందని, శ్రీ అనగా సాలీయుడు, కాల అనగా కాలసర్పము, హస్తి అనగా ఏనుగుల పేర్లతో ఈ ఆలయం ప్రసిద్ధి చెందిందని చరిత్రలు చెబుతున్నాయి. ఓకే గైస్, ఈ వీడియోలో టెంపుల్ కోసం ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో పట్ల మీ స్పందనని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.